రాత్రి దేవుడు వేస్తున్న ప్రశ్న ఏంటంటే అసలు హీఈస్ క్వశ్చనింగ్ యువర్ విల్లింగ్నెస్. నీ సమ్మతిని గురించి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. మోగదయ్యం బట్టిన కొడుకుని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్న అంటాడు, నాయన శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళ చేత కాలేదు, ఏమైనా నీ వలనైతే బాగు చేయి. దేవుని సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. నీవు చేయగలవా తండ్రి, నీ వలన ఏమైనా చేయండి అంటాడు. నా వలన అవటం పక్కన పెట్టు, నమ్ముట నీ వలనైతే ఖచ్చితంగా నీకు సమస్తము సాధ్యమే. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ గాడ్స్ ఎబిలిటీ. దేవుడు చేయగలడా, దేవుడు చేయలేడా అన్నది ప్రశ్న కాదు. కానీ ఈ రాత్రి నీవు ఇష్టపడుతున్నావా నీ స్థితిలో నుంచి బయటికి రావటానికి? ఇఫ్ ఓన్లీ యూ కెన్ నో యువర్ డెస్టినీ. నీ గమ్యం ఏంటో నీకు అర్థమైతే, నీవు ఘనత కొరకు నియమించబడిన వ్యక్తివని నీకు అర్థమైతే, నీవు ఘనత కొరకు సృష్టించబడిన వ్యక్తివని అర్థమైతే, నువ్వు ఉన్న ఫలాన్న ఉన్న స్థితిలో నుంచి, నీ ఉన్న పరిస్థితిలో నుంచి దిగ్గున లేచి ముందుకు రావటానికి ప్రయత్నం చేస్తావు. నీవు యవనస్తుడా, నీవు ఘనత కొరకు నిర్ణయించబడ్డావు. అమ్మా యవన సహోదరి, యు ఆర్ డెస్టిన్డ్ టు ఆనర్. నీవు ఘనత కొరకు సృష్టించబడ్డావు. దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేశాడు నిన్ను నన్ను. మహిమ ప్రభావములతో కిరీటం ఆయన మనకు ధరింప చేశాడు. సమస్తమును ఆధిపత్యము చేయటానికి ఆయన మనల్ని సృష్టించాడు. అది నీ గమ్యము, నా గమ్యము. నువ్వు అప్పుల పాలయ్యవని ఆయనకి తెలుసు, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయని ఆయనకి తెలుసు, నీ వేదన అంతా ఆయనకి తెలుసు, నువ్వే శ్రమలు గుండా వెళ్తున్నావు ఆయనకి తెలుసు. అయితే ఈ రాత్రి ఆయన చేయగలడా అన్నది ప్రశ్న కాదు. నువ్వెంతగా నీ స్థితిలోంచి విడుదల పొందాలనుకుంటున్నావో అంతకంటే ఎక్కువ ఆయనను విడిపించాలనుకుంటున్నాడు. అది కాదు ప్రశ్న. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే నువ్వు ఇష్టపడుతున్నావా బయటకు రావటానికి? నువ్వు ఇష్టపడితే నీ కోసం ఏమైనా చేస్తాడు ఆయన. ఈ రాత్రి ఆ కుష్ఠవాడు వచ్చి అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అరే నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు నీకు? నీకు ఇష్టమైతే నేను ఖచ్చితంగా శుద్ధినిగా చేస్తాను. నాకు ఇష్టమే, నీకంటే ఎక్కువ నాకే ఇష్టం, నాకు ఇష్టమే అని ఆయన తన చేయి చాపి వాణిని ముట్టాడు. నీవున్న పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రావాలంటే అది ఏదైనా, అది ఆర్థికపరమైనదైనా, కుటుంబానికి సంబంధించిందైనా, వ్యక్తిగతమైనదైనా, ఏదైనా కానీ నీవున్న పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రావాలంటే ఎట్ సమ్ పాయింట్ యూ షుడ్ గెట్ టైర్డ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. నీవున్న పరిస్థితిని నువ్వు అసహించుకోకపోతే, నువ్వు రిఫ్యూజ్ చేయకపోతే, నువ్వు నిరాకరించకపోతే నువ్వు ఉన్న స్థితిలోనే నువ్వు ఉండిపోతావు. ఎన్ని సంవత్సరాలైనా, 38 కాదు కదా, ఇంకొక 38 సంవత్సరాలైనా నువ్వు అట్లాగా ఉండిపోతావు. అందుకని ప్రభు అన్నాడు, నీ పరుపు ఎత్తుకొని లేచి అర్జెంటుగా ఇక్కడ నుంచి బయలుదేరు. పరుపు ఎందుకు నాయన అంటే, నువ్వు పరుపు ఇక్కడ పెడితే మరలా వచ్చి ఇక్కడే పడుకుంటావు. నువ్వు నీ పరుపు కూడా తీసుకొని బయలుదేరు. ఎందుకంటే యువర్ కంఫర్టబుల్. 38 సంవత్సరాలు కాలు చే కదలట్లేదు కదా, నీకు ఎట్ట తిన్నావు? 35 సంవత్సరాలు ఎట్లా బ్రతికేవు నువ్వు? మిగుల్లో వాళ్ళు ఎవరన్నా పోషించారంటే మిగుల్లో వాళ్ళు అందరూ కూడా కాళ్ళు చేతులు లేని వాళ్ళే. ఊచ చెయ్యి, ఊచ కాలు, కుంటేవారు, గుడ్డివారు, మాట్లాడిన మోగోళ్ళు. మరి 38 సంవత్సరాలుగా తినడానికి చేయగలిగింది కదా. ఆ చేయి కొంచెం వాడి కొంచెం 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 ముందుకి జరుగుంటే 38 సంవత్సరాలుగా బాగుపడి ఉండేవాడివి కదా. వాడు గురించి వీడి గురించి చెప్పి నాకు ఏ మనుషులు లేడని నువ్వు అంటున్నావే, అసలు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా చెప్పు నాకు ఫస్ట్. నిజం చెప్పు, బాగుపడాలనుకున్నావు? నువ్వు స్వస్థపడగోరుచున్నావా? మరి స్వస్థపడదామనే కదా నాయన పెద్దస్తా మంటపానికి వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చా నేను? వచ్చావు ఎందుకంటే అందరూ నీ మీద దయ తలుస్తారని, అందరూ నిన్ను చూసి దాన ధర్మాలు చేస్తారని. అది కాదు. అసలు నిజంగా స్వస్థపడగోరుచున్నావా? నీ జీవితంలో ఏదో ఒక పర్యాయము, ఏదో ఒక సమయాన్న, ఏదో ఒక దినాన్న నీ ఉన్న స్థితిని గురించి, నీ యొక్క డెస్టినీ, నీ గమ్యానికి నువ్వు మేలుకోకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలోనే నువ్వు మరణించాల్సిన పరిస్థితి వస్తుంది. 430 సంవత్సరాలుగా ఇశ్రాయేలీలకి బానిసత్వము అలవాటైపోయి, శాపము అలవాటైపోయి ఇంకా వాళ్ళ జీవితం అదే అనుకున్నారు. ఎందుకంటే 430 సంవత్సరాలు అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా చనిపోవడం చూస్తుంటారు. అందరూ అనుకున్నారు మన యొక్క గమ్యం ఇదే, మన డెస్టినీ ఇదే, మన జీవితం ఇదే. బానిసత్వం చేయటం, చాకిరీ చేయటం, గొడ్డు చాకిరీ చేయటం, ఇలాంటి వెట్టి పనులు చేయటం, శాపం అనుభవించడం, చచ్చిపోవటం. మా ముత్తాత చనిపోయాడు, మా తాత చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, నేను చనిపోతా, నా కొడుకు చనిపోతాడు, నా మనవడు చనిపోతాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం మేము. 430 సంవత్సరాలు బానిసత్వానికి అలవాటు పడిపోయారు. అయితే వారిలో ఎవరో ఎప్పుడో ఒక రోజున విసుకొచ్చింది వారున్న పరిస్థితిని బట్టి. ఎంతకాలము బానిసత్వంలో ఉండాలి, ఎంతకాలము ఈ వెట్టి చాకిరీ చేయాలి, ఎంతకాలము ఈ భయంకరమైన స్థితిలో ఉండాలి. అరే మా తాతకి దేవుడు వాగ్దానం చేశాడు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తా అన్నాడు కదా అని ఎవరో ఒక వ్యక్తి మూలగటం మొదలు పెట్టాడంట. ఆయనతో పాటు కొంతమంది మూలగటం మొదలు పెట్టారు. ఆ మూలుగు దేవుడిన్నాడు. దేవుడి నా మూలుగు మోషేని పిలిచాడు. మోషేని పిలిచి అన్నాడు, వెళ్ళు నా ప్రజలని ఇశ్రాయేలును బయటికి తీసుకొని రా అన్నాడు. హల్లెలూయా. మరి 430 సంవత్సరాలు ఎందుకున్నావంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారుగా. ఈ రాత్రి ఉన్న పరిస్థితిలో నుంచి నీ గమ్యమునకు నువ్వు మేలుకొని
దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ గమ్యస్థానమునకు నీవు లేచి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నట్లయితే ఈ రాత్రి ప్రభు నిన్ను విడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 430 సంవత్సరాల శాపము ఒక్క రాత్రిలో తిరగబెట్టబడింది. 430 సంవత్సరాల బానిసత్వము ఒక్క రాత్రిలో వారిని విడిచిపోయింది. ఆ రాత్రే ఈ రాత్రి నీ జీవితంలో ఈ రాత్రి ఎందుకు ఆ రాత్రి కాకూడదు? పేదరికం చూసి 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 పేదరికమే నీ గమ్యం అనుకున్నావు. నీ తాత ముత్తాతలందరూ అప్పులు చేసి చచ్చిపోతే చూసి అప్పులు చేసి చచ్చిపోవాలనుకుని అదే నీ గమ్యం అనుకున్నావు. ప్రైవేట్ ఉద్యోగమే, మా తాత ప్రైవేట్ ఉద్యోగమే, మా ముత్తాత ప్రైవేట్ ఉద్యోగమే, మా నాన్నది ప్రైవేట్ ఉద్యోగమే, బాబాయిది ప్రైవేట్ ఉద్యోగమే, పెదనాన్నది ప్రైవేట్ ఉద్యోగమే, కాబట్టి నాకు కూడా ప్రైవేట్ ఉద్యోగమే, నా పిల్లోడు కూడా ప్రైవేట్ ఉద్యోగం అనుకొని అదే నీ గమ్యం అనుకొని నీవు అది దానికే సెటిల్ అయిపోయావు. లేకపోతే ఇంకోటి ఏదైనా, మా నాన్నకు వచ్చింది క్యాన్సర్, మా తాతయ్యకి వచ్చింది క్యాన్సర్, మా పెదనాన్నకు వచ్చింది క్యాన్సర్, నాకు వచ్చింది క్యాన్సర్, నా కొడుకు వస్తుంది క్యాన్సర్ అనుకొని నీవు దానికి సెటిల్ అయిపోయావు. అయితే నీ గమ్యం అది కాదు సహోదరుడా, సహోదరి. నీవు ఘనత కొరకు సృష్టించబడ్డావు, నీవు ఘనత కొరకు నిర్ణయించబడ్డావు, నీవు ఘనత కొరకు దేవుడు ఆయన నిన్ను తన స్వహస్తాలతో చేశాడు. ఈ రాత్రి నీ గమ్యమునకు నువ్వు మేల్కొనగలిగినట్లయితే నీకు విసుగు రావాలి నీ పరిస్థితిని చూసి, నీకు అలసట రావాలి నీ స్థితిని చూసి. ఎంతకాలం ఈ స్థితిలో ఉండాలి, ఎంతకాలం ఈ వేదన పడాలి, నాకు వద్దు ప్రభువా అని నువ్వు లేవగలిగినట్లయితే ఆయన నిన్ను బయటికి తీసుకొని రావటానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. అలాగే ఒక కుర్రోడికి విసుకొచ్చింది. ఆ కుర్రోడు పుట్టేటప్పుడు వాళ్ళ అమ్మ చనిపోద్దేమో అనుకున్నారు. ఆ భయంకరమైన వేదన చూసి ఆ కుమారుడికి ఆ తల్లి ఏం పేరు పెట్టిందంటే ఎబ్బేజు అని పేరు పెట్టింది. దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయంలో మాట కనిపిస్తుంది. తిమోతి గ్రంథంలో ఎబ్బేజు అంటే అర్థము వేదన, పెయిన్ కాజర్, ట్రబుల్ కాజర్, వేదన పుట్టించేవాడు, బాధ పుట్టించేవాడు. ఎబ్బేజు ఎందుకంటే నేను వేదన పడి ఇతనిని కన్నాను గనుక ఇతనికి ఎబ్బేజు. పెద్దోడయ్యాడు, రోజులు గడుస్తూ ఉన్నాయి. అందరూ ఇతను ఏమని పిలుస్తున్నారంటే ఎబ్బేజు. ఎబ్బేజు అంటే ఏంటి? వేదన. బాబు వేదన ఇట్రా, ఎక్కడికి వెళ్తే అక్కడ వేదన, బాధ, ఇదే పేరు. ఒక రోజున ఆ పరిస్థితిలోంచి బయటికి రావాలనుకున్నాడు. ఏంటి నాయన ఈ వేదన, నేను వేదన కలిగించేవాడినా, వేదన స్థితిలో నుంచి నేను బయటకు రావాలనుకొని ఎబ్బేజు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించుకోవడం మొదలుపెట్టాడు. అడిగాడు, ఓ లార్డ్, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించి నీ హస్తమును నాకు తోడుగా ఉంచిన ఎడల, నా సరిహద్దులు విస్తరింప చేసిన ఎడల అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఓ లార్డ్ బ్లెస్ మీ ఇండీడ్, నన్ను ఆశీర్వదించు. 2 మాటలు ప్రార్థన చేశాడు. నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే నీ హస్తము నాకు తోడుగా ఉంచు అన్నాడు. ఆ రెండింటి మధ్యలో ఇంకోటి ఏమన్నాడంటే నా సరిహద్దును విశాలపరచు నాయన అని అడిగాడు. ఇట్స్ ఎ పవర్ఫుల్ ప్రేయర్. ఎప్పుడైతే ఎబ్బేజు తన జీవితంలో తనకున్న పరిస్థితిలో అతను విసిగిపోయి ఆ పరిస్థితిలోంచి బయటికి రావాలని తలంచి ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించుకోవటం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే తన జీవితాన్ని కృమ్మరించుకోవటం మొదలుపెట్టాడో ఎబ్బేజు నుంచి దేవుడు అతని పేరును ఘనతకు మార్చేశాడు. హల్లెలూయా. హి ఈజ్ నో మోర్ జేబేజ్, నౌ హి ఈజ్ కాల్డ్ ఆనర్. అక్కడ వచ్చిన చదివితే ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు ఆయను. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈ రాత్రి దేవుణ్ణి పేరు మారుస్తున్నాడు. ఈ రాత్రి దేవుణ్ణి పేరు మారుస్తున్నాడు. యాకోబుతో ప్రభు మాట్లాడుతూ అన్నాడు, నీవు నన్ను ఎరుగక ముందే ఐ హావ్ గివెన్ యు ద టైటిల్ ఆఫ్ ఆనర్, నీకు ఘనత అనే బిరుదునిచ్చాను యాకోబు. నీవు నన్ను ఎరుగక ముందే ఘనతను బిరుదునిచ్చాను నీకు. దేవుడు నీకు ఇచ్చిన బిరుదు ఏంటంటే ఘనత. He's giving you the title of honor. నీకు ఘనతను బిరుదునిస్తున్నాడు. You are no more Jabez. ఇక నీవు ఎబ్బేజువి కాదు, ఇక నీవు వేదనవి కాదు, ఇక నీవు బాధ కాదు, ఇక నీ పేరు అప్పు కాదు, ఇక నీ పేరు ఓటమి కాదు, ఇక నీ పేరు ఆత్మహత్య కాదు, ఇక నీ పేరు కృంగుదల కాదు, ఇక నీ పేరు ఒంటరితనము కాదు, ఇక నీ పేరు అవమానము కాదు. ఈ రోజు నుంచి నీ పేరు ఘనత. నమ్మిన వారి విగ్రహాలలో చెప్పండి, I'm going to change your name tonight. ఎట్లాగా? రాత్రి హృదయాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించుకోగలిగినట్లయితే, ప్రజలు నీకు ఒక పేరు ఇచ్చారు కదా, వీడు పనికిరాని వాడని నీకు ఒక పేరు ఇచ్చారు కదా, వీడు ఎన్నటికీ సెటిల్ అవ్వడని నీకు ఒక పేరు ఇచ్చారు కదా, వీడి వల్ల ఇంట్లో అన్ని సమస్యలని నీకు ఒక పేరు ఇచ్చారు కదా, వీడు శని అని నీకు ఒక పేరు ఇచ్చారు కదా, నీవు ఇంట్లో ఉంటే కలిసి రావట్లేదని నీకు ఒక పేరు ఇచ్చారు కదా, లేకపోతే నీవే నీకు ఒక పేరు ఇచ్చుకున్నావేమో, ఫెయిల్యూర్, నేను ఓడిపోయిన వాడనన్నా, నేను కృంగిపోయిన వాడని, ఏ పేరైనా సరే ఈ రాత్రి దేవుడు ఈస్ గివింగ్ యు టైటిల్ ఆఫ్ ఆనర్. నీకు ఘనత అనే బిరుదును ఆయన నీకు ఈ రాత్రి ఇస్తూ ఉన్నాడు. వస్తావు ఈ రాత్రి ప్రభు దగ్గరికి. దాని తర్వాత ఇంకా చదివితే ఎబ్బేజు పేరు మీద ఒక ఊరు వచ్చేసింది. ఎబ్బేజు అడిగాడు కదా నా సరిహద్దును విశాలపరచు అని. ఆయన సరిహద్దు విశాలపరచడం అంటే అర్థం ఏంటంటే హీ విల్ ఇంక్రీజ్ యువర్ ఇంపాక్ట్.
నీ ద్వారా ఆయన చేయబోయే కార్యము, నీ పరిధిని ఆయన విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నేను అనేకులకు ఆశీర్వాదకరముగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. రాత్రి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటావా? నీకు విసుగు రాలేదా? నీ అవమాన జీవితాన్ని జీవించి ఆ పాపములో జీవించి విసుగు రాలేదా? ఆ లేమిని అనుభవించి విసుగు రాలేదా? అలవాటు అయిపోయింది కదా నీకు. ఇంకా నేను ఇంతేలే, మా వంశం ఇంతేలే అనుకొని సెటిల్ అయిపోయావు కదా. లేదు, దేవుడు నిన్ను ఘనత కొరకు నిర్ణయించాడు. దేవుడు నిన్ను ఘనత కొరకు సృష్టించాడు. ఘనత కొరకు ఆయన నిన్ను ఈ భూమి మీద చేశాడు. నీ గమ్యం ఏంటో ఈ రాత్రి నీకు తెలిస్తే, నువ్వు ఏమవబోతున్నావో ఈ రాత్రి నీకు తెలిస్తే, నీవు ఉన్న స్థితిలో నుండి నువ్వు ఉన్న ఫలాన్ని లేచి, ప్రభువా నేను బయటకు రావడానికి ఇష్టపడుతున్నానని చెప్పి నీ జీవితంలో ఈ రాత్రి గొప్ప కార్యాన్ని అనుభవించబోతూ ఉన్నావు. వాట్ ఈస్ దట్ కండిషన్ టు నైట్? ఈ రాత్రి ఆ పరిస్థితి ఏంటి నీ జీవితంలో? అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎంత అవమానకరమైన స్థితి అయినా, మీ పితరులు, మీ వంశపు వారు అలాంటి స్థితిలో ఉన్నారని నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు జయించలేవు అని చెప్పేది సాతాను అబద్ధం. అది నీ వల్ల కాదు, నీ కుదరదు, నీ అప్పులు తీరవు, నీ రోగము బాగుపడదు, ఇవన్నీ సాతాను చెప్పే అబద్ధాలు. ఈ రాత్రి దేవుని మాట ఏంటనంటే, నీవు ఇష్టపడితే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్, నీకు ఇష్టమైతే నేను నీ పరిస్థితిని బాగు చేయటానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించుకోవాలి. యూ షుడ్ టెల్ టు గాడ్, ప్రభా నన్ను విడిపించాను నువ్వు చెప్పాలి. ప్రభా నన్ను బయటకు తీసుకొని రాను నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పాలి, ప్రభా ఈ స్థితిలో నాకు ఉండటం ఇంక ఇష్టం లేదని నువ్వు చెప్పాలి. అమ్మ నీకు ఇష్టం లేదు అని నువ్వు చెప్పేదాకా అదే స్థితిలో నువ్వు ఉంటావు. ఈ స్థితిలో ఉండటం నాకు ఇష్టం లేదు, నేను బయటకు రావాలనుకుంటున్నాను అని నువ్వు చెప్పేదాకా నువ్వు ఉన్న స్థితిలోనే నువ్వు ఉంటావు. చాలామంది ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన తర్వాత అందుకని ఐగుప్తు గురించే మాట్లాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఐగుప్తులో వాళ్ళకి ఉచితంగా తిన్న చేపలు అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నారు. ఐగుప్తులో మాకు సమాధులు ఉన్నాయి అన్నారు. అంటే వీళ్ళు బయటకు వచ్చారు కానీ బయటకు రావాలని రాలే, ఇంకా అక్కడే ఉండాలని వీళ్ళకి. ఎందుకంటే అక్కడ కొంతమంది అంటారు, నేను ఎందుకు రావాలి, దేవుడు ఇక్కడే చేయాలి నాకు కార్యం. ఏం చేస్తాడు అక్కడ అంటే, ఇంకాస్త మంచి బానిసను చేయాలి నేను అక్కడే పెట్టి, అంతేగా. ఇంకాస్త బలం ఇచ్చి ఎక్కువ బరువులు మోయగలిగిన శక్తి ఇవ్వాలి నీకు, అంతేగా. మంచి బానిస అవ్వాలి, పేరు పొందిన బానిస అవ్వాలి, నైపుణ్యత కలిగిన బానిస అవ్వాలి. ఇంక అక్కడే దేవుడు కార్యం చేయాలంటే దేవుడికి డైరెక్షన్లు ఇవ్వకండి. షేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీవున్న స్థితిలో ఉండి నీవు లేచి ఒక్కసారి నీవు దులుపుకొని, నువ్వున్న పరిస్థితిలో ఉండి నీవు లేచి, ఐఎమ్ కమింగ్ అవుట్, నేను బయటికి రావడానికి ఇష్టపడుతున్నాను ఆయన అని నువ్వు చెప్పగలిగినట్లయితే, ఈ రాత్రి ఆయన నీ పరిస్థితి అంతటిని మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రభు అడుగుతున్న ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? నీవు బాగుపడగోరుచున్నావా? నీ విడుదల పొందగోరుచున్నావా? నీ పరిస్థితిలో నుంచి నీవు బయటికి రాగోరుచున్నావా? నీవున్న ఆ వేదనలో నుంచి, నీవున్న కన్నీటిలో నుంచి, నీవున్న కృంగుదలలో నుంచి, నీవున్న ఆ పరిస్థితిలో నుంచి నీవు బయటికి రావాలని ఆశపడుతున్నావా? నువ్వు ఆశపడుతున్నట్లయితే ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో తన కార్యాన్ని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనములో, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. నీవు దరిద్రుడు అయితే నేను అధికారులతో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు ఆయన. నేను దరిద్రుడిని నువ్వు అంటే దేవుడు అంటున్నాడు, నేను అధికారులతో కూర్చోబెడతానంటున్నాడు. మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకు మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఉదయం 2 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 7:30 నుండి 10 గంటల వరకు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరుగును. స్థలం అమ్నోస్ ప్రార్థనా మందిరం, కేదారేశ్వరపేట, 5వ లైన్ చివర, లోటస్ ల్యాండ్మార్క్ పక్కన, విజయవాడ. మిమ్మల్ని జీవింపచేసే శక్తివంతమైన వాక్యము మరియు దేవుని సన్నిధిని అనుభవించుటకు రండి.